మనం ఒక విఐపి ఇంటికి వెళ్తున్నాం. మీరు ఫుల్ డే మాతోనే ఉండాలి. ఎవరింట్లో రేట్ చేయబోతున్నామో తెలుసుకోవచ్చా? జస్ట్ ఫాలో ద ఆర్డర్స్. ఎస్ మేడం. వారెంట్ సార్. నీ పేరేంటి? మంగతాయారు సార్. క్యాబ్ సరిగా పెట్టుకోండి, డిపార్ట్మెంట్ లో ఉంటాం. ఆల్ రైట్, లెట్స్ నాట్ వేస్ట్ టైం, లెట్స్ గో. ఎస్ సార్. అయ్యా, మీ పద్ధతి ఎప్పుడు ఇలాగే ఉంటుందా? హేరా, గాంధీ, నెహ్రూ, బోసు, నేను మాదంతా ఒకటే పద్ధతి. అంటే మీ అందరికేమో నేతాజీ, నాకేమో బోసు. ఎందుకంటే మీ ఇద్దరు చాలా క్లోజ్. వాళ్ళు మీరు ఒకే ఏజ్ గ్రూప్ అయ్యా? అయ్యో, నా ఏజ్ గ్రూప్ కదమ్మా, మా నాన్న ఏజ్ గ్రూప్ అమ్మా. ఏదో అదే కంటిన్యూ. ఏమో ఫోటో తీస్తే బాగుంటది కదా. నవ్వండి. వీళ్ళందరినీ హోల్డ్ చేయండి. ఎవరు బయటకు వెళ్ళకూడదు. ఏంటయ్యా ఇంకోంట్రీగా వెళ్ళి తర్వాత రమ్మని చెప్పు. ఝాన్సీ రాణి, ఉత్తమ్ దాస్, సిబిఐ స్పెషల్ వింగ్. అరే వెళ్ళి తర్వాత రమ్మని చెప్పాను కదా. మీరు సర్చ్ చేయడానికి వచ్చాం, కైండ్లీ కోఆపరేట్. ఏంటది కార్పొరేషన్? కేపీ సార్ మీరు స్టార్ట్ చేయండి. ఒకరి పైకి ఫోన్ లైన్ కట్ చేయండి. ఎవరింటికి వచ్చి ఏ సర్చ్ చేయాలనుకుంటా నిజంగా మర్యాదగా కోఆపరేట్ చేయండి, లేకపోతే మినిస్టర్ అని కూడా లెక్క పెట్టను. చేసుకోండి. హలో, రైడ్ జరిగేటప్పుడు ఎవరు బయటకు వెళ్ళకూడదు. ఇక్కడే కూర్చోండి. సార్, నాకు వాళ్ళకి సంబంధం లేదు సార్. ఐమ్ జస్ట్ రిపోర్టర్. ఒక్కసారి చెప్తే అర్థం కాదు. కూర్చోండి, చేసుకో. ఇదేంటి తాతల కాలం నాటి పెట్రోల్ మార్క్స్ లైట్లా ఉంది? ఒకవేళ తాత ఏమైనా కోహ్లీ రోజుల లాంటిది ఏమైనా దాచాడు ఇందులో? చూద్దాం. ఎవరండి? రావే దగ్గర చెప్తా. అయ్యో, నీ నోట్లో పంచదార పోయ్యా కొల్లగొడుతున్నారే. ఇక్కడ ఉన్నదంతా నేను కష్టపడి సంపాదించిందండి. నేను ముఖ్య దేవుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టడు. నువ్వే చూడండి, నేను పెద్దగా సంపాదించింది ఏమీ లేదు. మీరు అనవసరంగా హద్దులు దాటుతున్నారు. ఇది ఒక మినిస్ట్రీ ఇల్లు అన్న విషయం మీరు మర్చిపోతున్నారు. చూడండి, నిజానికి భయపడే వాళ్ళు వేరే దేనికి భయపడరు. గుండెల్లో నిజాయితీ ఉంది, చేసే వృత్తిలో న్యాయం ఉంది. తప్పకోండి. లేదు లేదు, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటిది గాంధీ బాబు? మా డ్యూటీ చేయనివ్వండి. ఏ దేవుళ్ళు ఉన్నారో వాళ్ళకి చూస్తారులే. వీళ్ళేనండి నా ఆస్తి. నేను ముఖ్య దేవుడు వీళ్ళే. నేను నిజం చెప్తున్నాను సార్, అబద్ధం చెప్పి నోరు కాదు. ఇక్కడ ఒక లాకర్ ఉంది. దయచేసి అది ఒక్కటి వదిలేయమ్మా. నేను రక్తం చిందించి సంపాదించిన ఆస్తి మొత్తం ఇందులోనే ఉందమ్మా. సార్, మా డ్యూటీ చేయనివ్వండి సార్. చిరంజీవి సార్ ని బయటికి తీసుకెళ్ళండి. సార్ ప్లీజ్ సార్. పోలీస్ ఎక్కడ? ఇవ్వండి. ఏమే ఆ తాళం వాళ్ళ అధికారులు అడుగుతున్నారు, ఇవ్వు. సార్, అందులో ఏమి లేదని చెప్తున్నాను కదా సార్. నేనే దాన్ని సంవత్సరానికి ఒకసారి తెరుస్తాను సార్. నా ప్రాణం సార్ అది. సార్, నా మాట వినండి సార్. అయ్యో సార్, ముట్టుకోవద్దు సార్. సార్ సార్ మీ దండం పెడతా సార్. అది నా పవిత్రమైన ఆస్తి సార్. అయ్యో, కింద పడేశాడే. మహాత్మా, నువ్వు వేసుకున్న పాదరక్షలయ్యా. ఆ లెటర్లు మాత్రం అక్కడే పెట్టండి అయ్యా. అవి గాంధీ గారు నెహ్రూకి పంపిస్తే నెహ్రూ గారు మా అబ్బకు పంపించారయ్యా. మా అమ్మ తప్ప వాటిని ఎవరు ముట్టుకోలేదయ్యా. అయ్యా, ఎక్కడున్నారయ్యా? అయ్యా శాస్త్రి అయ్యా, అయ్యా రాజకీయ దొరుకుదరా, మీరైనా చెప్పండి అయ్యా. ఇంతమంది ఉన్న చోట. చిరంజీవి సార్ ని బయటికి తీసుకెళ్ళండి. రాజకీయ దొరుకుదరా, మిమ్మల్ని అనవసరంగా కొట్టారు కదా. మిమ్మల్ని కొట్టినందుకు నాకు పట్టిస్తారా ఏమిటి స్వామి? అయ్యో ఫోటో వరకు నేతాజీ ఫోటో ఉంది కదా, దాని వెనక కామరాజర్ కవర్ లో ఉన్న నగలన్నీ తీసేసుకున్నారు గాంధీ బాబు. అయ్యో, నా మహాలక్ష్మి అక్క. ఏంటక్కడ? లేదు, చూద్దామని. అక్కడ కదా కూర్చోమన్నాను. ఎంతసేపు అక్కడే కూర్చోవాలి సార్? చెప్తాగా, పదండి. అయ్యో మేడం, ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి దాచారో మీ అంతటా మీరే చెప్తే శిక్ష తగ్గుతుంది. మేమే కనిపెడితే అంతే. అంతా లాగేసుకున్నారుగా. మా తాత మీద ఒట్టు, ఇంకేమీ లేదమ్మా. సార్ గారి తాతగారి ఫోటో ఎక్కడుందో చూడండి. సార్ పైన ఉంది సార్. సార్, ఇది లాక్ చేసి అన్ని రూమ్స్ ఓపెన్ చేయండి. పగలు కొట్టండి. గాంధీ బాబు, మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి వాళ్ళన్నీ కనిపెడుతున్నారనుకుంటా. అంటే నా నోటి దోలా? అవునే.
లోపల ఒక రూమే ఉంది. పగలు కొట్టడానికి రాకులు అడుగుతాడు. మేడం ప్లీజ్. బాత్రూమ్ బకెట్లలో కూడా బ్లాక్ మనీయా? గెట్ అప్. సార్ మీరే లే ఇటు కూర్చో క్విక్. నీ నోట్లో పంచదార పొయ్యా, ఊపిరిని బిగబట్టి కూర్చోరా, లేదంటే నీ ముక్కులో రోకల్ని దూచినా దూరుస్తాడు. అయ్యయ్యో, అంగాంగాల్ని వెతికి పట్టుకున్నారుగా, ఇక నా నోట్లోంచి ఒక్క మాట బయటకు వస్తే ఒట్టు. అలా దొంగ చూసినట్టు చూస్తాడేంటి? అయినా వరే, నేను నిన్ను చూస్తే కదా నువ్వు నన్ను చూస్తున్నావు లేదో తెలిసేది. అయినా చూపేట్రా, కొంపతీసి నువ్వు కూడా కంటి చూపుతో చంపేస్తావేటి? ఏ అమ్మా, నీ సర్వీసులో ఎంతమందిని చూస్తుంటావు, నా దగ్గరే ఉందమ్మా చూడడానికి. ఊపిరి ఆపుకోలేక సత్తున్నాను. అటే అటే గుమ్మం ఉంది, అలాగే వెళ్ళిపోవచ్చు. కావాలంటే పార్లమెంట్లో మాట్లాడి మీ ఇద్దరికి ప్రమోషన్ ఇప్పిస్తాను రా. అది దొడ్డు గుమ్మం, అట్నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సూప్ నా వైపు తిప్పేసరేటి? అమ్మయ్యా, మొత్తం ఇది ఓపి నశించినట్టమ్మాయి దేవుడా. అమ్మయ్యా. హే, ఏంటే ఏడుస్తున్నావా? ఉరుక రే అంది. దేవుడా, పైనుంచి నన్ను కాపాడావు తండ్రి. మేడం పైన పైన. ఏంటయ్యా ఇది? చేతులు పైకెత్తడం కూడా పాపం అంటే ఎలా? ఆ రోకలెక్కడా? అయ్యో సార్, ఇది మా తాతల ఇల్లు సార్, వాళ్ళేదో పైన దాచుడొచ్చు సార్. నీకు గాంధీ అనే పేరే తప్పు, ఇందులో గాంధీ బాబు. మా బాబు గాంధీ బాబు అది వదిలేని అమ్మ, తాపమని చెప్పండి అమ్మా. పవన్ కుమార్ అన్ని తెలిసేలా పెట్టి ఫోటో తీసుకుంటాను. సంతకం పెట్టండి. ఇదంతా కష్టపడి సంపాదించిన సొమ్ము. పెట్టండి. అమ్మా కొంచెం పక్కకి ఒకసారి ప్లీజ్. ఇదంతా తీసుకెళ్లి గవర్నమెంట్ కప్పు చెప్తే మీకు వచ్చేదే ఉండదు. మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వస్తే కొంచెం ఆలోచనలు పడినట్టుంది. ఇది ముందే చెప్పి ఉండొచ్చు కదా రంగలింగం. ఎంత కొప్పుకుంటారు? ఓరి మీ నోట్లో పంచదార పోయి, ఇదేదో ముందే చెప్పి ఉండొచ్చు కదా. అనవసరంగా కొల్లగొట్టి కళ్ళని లేపించారు. 2 ఒప్పుకున్నట్టేనా? అందరూ సమానంగా పంచుకోవచ్చు. ఏమంటారు? నాకు చేయి చాచే అలవాటు లేదు సార్. మేడం తనకేమంటారా? సార్ 2 అన్నారు. సరే సార్. ఏంటి సార్, మినిస్టర్ అని చూడకుండా కొట్టేస్తున్నారు? కొట్టాలి, ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి. కష్టం సార్, ఇంత ధైర్యం. వస్తుంది సార్, తప్పకుండా వస్తుంది. పెట్టండి. థ్యాంక్ యూ. తప్పించుకోవచ్చని తెలిసే తప్పు చేసే నీలాంటి వాళ్ళకి చెప్పండి, మిమ్మల్ని పట్టుకోటానికి ఒక సిన్సియర్ గ్యాంగ్, ఈ ఝాన్సీ రాణి గ్యాంగ్ వస్తుందని చెప్పండి. పదండి. మిస్టర్ చిరంజీవి, వీళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. హైయర్ ఆఫీషియల్స్ వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేయండి. మేడం, ఇవాళ నా ఫస్ట్ డే వర్క్. మీరు చేసిన ఈ వర్క్ అంతా చూసిన తర్వాత యు ఆర్ మై బిగ్ ఇన్స్పిరేషన్ మేడం. గుండెల్లో ధైర్యము, చేతుల్లో ధర్మము ఉన్నప్పుడు మనం దేనికి భయపడక్కర్లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. షూర్. థ్యాంక్ యూ సార్. నిజానికి భయపడేవాళ్ళు దేనికి భయపడకర్లేదు. గుండెల్లో ధైర్యము, చేతుల్లో ధర్మము ఉంటే చాలు కదక్క. కాలు చేతులు వణికిపోయి అబ్బాయి, టెన్షన్ లో ఆ ముసలోడిని వేరు కొట్టేశాను. 6 షాట్ అది. అదేంటది గాంధీబాబు గాంధీబాబు అని? ఆ జిడ్డు మొహానికి గాంధీబాబు అని పేరు. రావయ్యా, ఎందుకయ్యా అరుస్తున్నావు? భయంగా ఉంది.
నేను చెప్పినట్టు చేస్తారుగా. జీతం ఇస్తావు కదా? మీరు సిబిఐ ఆఫీసర్. ఇంకా నుంచి సిపియో కాపీయో జీతం ఇస్తావుగా, బేటా ఇస్తావుగా. ఏకవీర గారు సిబిఐ ఆఫీసర్, ఉద్యోగం ఇస్తాను, చేస్తారా? ఈ 57 వయసులో నాకెవరు పని లేదు, మీరు ఇస్తున్నారు. ఇంతవరకు మాట వరుసగానే ఎవరు నాకు ఉద్యోగం ఇస్తాను జీతం ఇస్తానని అనలేదు. నువ్వు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు, జీతం ఇస్తానని చెప్పేంత వరకు నీ కాళ్ళు పట్టుకుని ఇలాగే పడు. ఉద్యోగం ఇస్తాను, జీతం ఇస్తాను. లేరా లే. ఇవాళ నుంచి మనం మంచోళ్ళం కాదు, మిగతా వాళ్ళకి ఏం చేస్తాం? మంచి వాళ్ళు చెడ్డవాళ్ళైనప్పుడే కదా చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు అవుతారు. ఏంటి మారిపోదామా? మన ఎవరు? గట్టిగా దొంగిలించి దొంగతనంగా దాచిపెట్టిన డబ్బుని దొంగతనం అని తెలియకుండా దొంగల నుంచే దొబ్బేద్దాం. అర్థమైందా? బాగా అర్థమైంది. ఏది మళ్ళీ చెప్పు బాబు, తిరిగి చెప్పు. వినండి, ఇది దొంగ డబ్బే. తప్పు చేస్తున్నా మన ఫీలింగ్ మనకొద్దు. ఎంతైనా సెంట్రల్ మినిస్టర్ ఇల్లు కదా, మనం వెళ్ళడానికి ముందే ఒకరిని పంపిస్తే బట్టి. నేను కావాలంటే లేడీ గెట్టబుల్ పోయి చూసుకురానా బాసు? ఎందుకు గెటప్ మార్చుకోవడం, అలాగే పోవచ్చుగా. నాకు తెలిసిన అమ్మాయి ఉంది, తన్ని కూడా రమ్మని చెప్పనా? బాగుంటుందా అమ్మాయి? నా లెవెల్ కుంటుందా తెలియదు గాని రమ్మంటాను. వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. ఆ అమ్మాయి ఎక్కడా? వదిలేసి వచ్చేసావా? అయ్యో, ఇప్పుడు ఎలా? సార్ నేను బయలుదేరొచ్చా? మీరెవరు? ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? సార్ కోరిని ఎవరూ పట్టించుకోలేదా? నా అంతటి నేనే ఎవరమ్మా నువ్వు? ఎప్పుడొచ్చావు? నీకు ఆ డూప్లికేట్ గ్యాంగ్ ఏమైనా సంబంధం ఉందా? ఓ డూప్లికేట్ గ్యాంగా సార్? నేను రాస్తాను సార్. ఏం రాస్తావు? రేపు హెడ్లైన్స్ లో వస్తుంది సార్. డూప్లికేట్ గ్యాంగ్ సార్, సూపర్ న్యూస్ సార్. అందరూ అలాగే నుంచోండి, నేను ఫోటో తీస్తాను. ఈ అమ్మాయి ఫోటోలు వదిలేస్తున్నారు. అమ్మా 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 కొంచెం ఆపమ్మా. ఆ అమ్మాయి దొరికిపోతే అందరూ దొరికిపోతాం. ఇప్పుడు ఎలాగబ్బాయి, ఎలా ఇప్పుడు? నాకెందుకో ఆ అమ్మాయి 3 నిమిషాల్లో వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఎలా? కానీ ఇంకోవైపు తను రాకూడదని అనిపిస్తుంది. ఏంటి అలా అంటున్నావు? లేదు, తను వచ్చేస్తే నా మనసు కొంచెం అటు ఇటు అయ్యి కర్మగాలి పడిపోతాననిపిస్తుంది. లేదు, తను అందంగా ఉందని కాదు, తన దగ్గర ఏదో ఎక్స్ట్రా ధైర్యం ఉందా, అదేమన్నా అటాక్ చేస్తాదేమో అని. ఏమో. ஐயோ, ஃபர்ஸ்ட் ஒருத்தன் லைஃப்ல முன்னேறும்னா இந்த லவ் இவெல்லாம் வரவே கூடாதுல்ல. வந்துருச்சு தம்பி, வரக்கூடாதுன்னு சொல்லுவோம். வண்டி வந்துருச்சு தம்பி. இல்லப்பா, கடவுள் இருக்காங்கல்லக்கா. இப்ப என்ன ஒண்ணும் பண்ண? பிரச்சனை இல்ல, சார் பாத்துக்கிறேன். நான் சொல்றது அப்படியே கேளுங்க. வாங்க. ஏய் சார், வண்டி அப்படியே ஃபாலோ பண்ணு. டக்குனு வண்டியில ஏறுங்க. அங்க நின்னுட்டு என்ன வளவளன்னு பேசிட்டு இருக்கீங்க? டைம் ஆச்சுல, வந்தோமா வேலையை முடிச்சோமா கிளம்பணுமான்னு இருக்க வேணாம். లేకపోతే సార్ బాగా యాక్ట్ చేశారు. అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అంటూ. అవును, ఇంకా ఎవరు గెటప్లే మార్చలేదా? రండి త్వరగా బయలుదేరదాం. అసలు ఎవరికేం పట్టినట్లే. నేను తీస్తానన్నా. హలో హలో, నేనే పవన్, చెప్పు. మన గురించి ఏ పేపర్లోనూ న్యూస్ రాలేదు. తెలుగు, తమిళ్, మలయాళం, కొరియన్, బెంగాలీ ఏ పేపర్లోనూ ఒక్క ముక్క రాలేదు. మనల్ని ఎవరు కనిపెట్టలేరు, ఏ సమస్య లేదు. మ్యాటర్ జాగ్రత్త. భద్రంగా ఇంట్లో పెళ్లికి తీసుకొచ్చి. అలాగే. మాట్లాడుకుంటా చదువుకోండి. ఏమండి, ఏమైంది? సరే అయ్యగారి కాఫీ ఇవ్వండమ్మా. జాగ్రత్త, తొందరగా. లేవే, ఎంతసేపు పడుకుంటాం? వేళ పాలా లేకుండా నిద్ర ఏంటి? హలో, బాగున్నావా? పేపర్లో చూసావా? మన గురించి ఏమైనా వచ్చిందా? ఏమీ లేదు. నో ప్రాబ్లం. పెళ్లి పనులు చూసుకోక నేను వచ్చేస్తాను. మంచి మాట చెప్పు.